మగవాడికి బలం. అహంకారము చేత మీరెవరో తెలుసుకోకుండా చేశాను కాబట్టి నన్ను క్షమించండి. మీరు ఇప్పుడు నా పైన అంగారపరుడనేటువంటి రాజు ఉన్నాడు కదా, అవమానం భరించాలి. నా రథము కాలిపోయింది. ఈనాటి నుంచి చిత్రరథుడు అనేటువంటి పేరుతో పిలువబడుతాను స్వామి. అయితే మీరు నా పైన ఆగ్నేయస్త్రాన్ని వేశారు కదా, ఆ ఆగ్నేయస్త్రము మన స్నేహపూర్వకముగా ఇవ్వండి అన్నారు. మన స్నేహానికి గుర్తుగా ఇవ్వండి అన్నారు. అలా అనేసరికి ఆ సమయంలో అర్జునుడు తిన్నగా ఆగ్నేయస్త్రాన్ని చిత్రరథుడికి సమర్పించాడు. మరి ఈ ఆగ్నేయస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగ్నివేత్రుల దగ్గర నుంచి భరద్వాజ మహర్షి దగ్గర నుంచి ద్రోణాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారి దగ్గర నుంచి అర్జునుడి దగ్గర నుంచి చిత్రరథుడికి చేరింది. చిత్రరథుడు అన్నాడు, స్వామి మనకి స్నేహానికి మీరు ఈ సమయంలో ఆగ్నేయస్త్రాన్ని ఇచ్చారు కదా, నా దగ్గర ఉన్నది కామస్వాలు. ఆ కామస్వాన్ని ఇస్తాను, మన స్నేహపూర్వకంగా మీరు తీసుకోండి అన్నారు. కామస్వాలు మాకు వద్దన్నారు. లేదు స్వామి, మీరు తీసుకోవాలనగా, నన్ను మన్నించి మీరు తీసుకోవాల్సిందనగా, ఆ సమయంలో దీనివల్ల విశేషం ఏమిటంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ కామేశ్వరు వల్ల వెళ్ళిపోవచ్చు 3 లోకాలకి. అలాంటి కామేశ్వరు చిత్రరథుడు అర్జునుడికి సమర్పించాడు. అని అర్జునుడు ఎక్కడ కూడా ఉపయోగించుకోలేదు కదా. ఆ ప్రకారంగా వారి దగ్గర సెలవు తీసుకొని చిన్నగా ప్రయాణం చేస్తూ దొప్పిన వారిని గురువుగా ఎంచుకున్నారు భక్తులారా. గురు బ్రహ్మ గురు విష్ణు చేరుకున్నారు పంచపాండవులు. కాంపిల్య నగరానికి చేరుకున్నారు. కాంపిల్య నగరం అంతా కూడా శోధించారు. ఎక్కడ ఉండడానికి చోటు దొరకడానికి లేదు. ఎక్కడ ఉండడానికి కూడా చోటు దొరకలేనటువంటి సమయంలో కాంపిల్య నగరంలో కుమ్మరి వారు ఇల్లు చేరారు పంచపాండవులు. కుమ్మరి వారు ఇల్లు చేరారంటే పంచపాండవులు ఆ కుమ్మరి వారి ఇంటిలో ఉండగా ఆ సమయంలో ఇక్కడ ద్రుపద మహారాజు గారు స్వయంవరానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసేశారు. అంతా కూడా జరుగుతూ ఉన్నది. దాని సమయంలో స్వయంవరానికి అందుకున్నటువంటి ఆ రాజులందరూ కూడా చిన్నగా కుమ్మరి రాజు పట్టణంలో కాంపిల్య నగరానికి చేరుకున్నారు. కాంపిల్య నగరానికి చేరుకున్నటువంటి సమయంలో ద్రుపద మహారాజు చిన్నగా గురువు గారైనటువంటి యాజమనింద్రుల వారిని చేరారు. యాజమనింద్రుల వారితో అంటున్నారు, వచ్చినటువంటి రాజులందరూ కూడా చూస్తూ ఉంటే పాండవులు వచ్చిన జాడే తెలియలేదే. ఇక్కడ చూస్తూ ఎవరికో ఒకరికి మా అమ్మాయి నుంచి పెళ్లి చేయవలసిందే కదా స్వామి, ఎలా స్వామి అని ద్రుపద మహారాజు యాజమనింద్రుల వారిని అడగగా యాజమనింద్రుల వారు అన్నారు, ద్రుపద మహారాజా, బలవంతుడైనటువంటి వారికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలనుకున్నా, మరి పాండవులు వచ్చిన జాడ తెలియలేదు అంటున్నావు కదా, అయితే ఎవరికి
అంత బలము కలిగినటువంటి వారికి ఇవ్వాలంటే సభా మంటపమునందు సభ మధ్యలో చక్కనైనటువంటి ఒక గడకర్రన కట్టు, కింద భూమిలో చక్కనైనటువంటి నీళ్లలో చక్కగా గడకర్రన కట్టి పైన ఒక మత్స్యాన్ని కట్టు. ఆ మత్స్యము పైన తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో కింద నీటిలో మత్స్యము తిరుగుతున్న నీడను చూసి, పైన చూస్తూ మత్స్యాన్ని కొట్టడము కాదు, కింద తిరుగుతూ ఉంటుంది కదా ఆ నీడను చూసి ఎవరైతే 5 బాణాలతో మత్స్య యంత్రాన్ని కొడతారో వారికి మన అమ్మాయిని పెళ్లి చేస్తాము. అలాంటి వీరుడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని ఎప్పుడైతే అలా ద్రుపద మహారాజు గారు తెలియచేశారో అదే ప్రకారంగా సభా మండపమునందు చక్కగా భూమిలో ఒక చక్కనైనటువంటి ప్రదేశాన్ని సభల మధ్యలో భూమిని తవ్వి వారి మధ్యలో ఒక గడకరణ కట్టారు, పైన ఒక మత్స్యాన్ని కట్టారు. అందరూ కూడా స్వయంవరానికి వేచి ఉన్నారు. చక్కనైనటువంటి మధ్య దేశాధీశుడైనటువంటి సిరియుడు, చేతి దేశపు రాజు అయినటువంటి సైంధవుడు, కుల సార్వభౌముడైనటువంటి సుయోధనుడు, అంగదేశానికి రాజు కర్ణుడు, అదే ప్రకారంగా అంగవంగ గంగ కాశ్మీర నేపాల భూపాల ద్రవిడ మానవ 56 దేశాల్లో రారాజులందరూ కూడా స్వయంవరానికి వేచి ఉన్నారు. అలాంటి సమయంలో పాండవులు కూడా బ్రాహ్మణ వేషముతో తెల్లగా వచ్చారు. ఈ యాదవుల నుంచి బలరామ దేవుడు శ్రీకృష్ణ భగవానుల వారు కూడా స్వయంవరానికి వేచారు. భక్తులారా, రాజులందరూ కూడా స్వయంవరానికి వేచి ఉండగా బ్రాహ్మణోత్తముల సమూహంలో బ్రాహ్మణ వేషముతో పాండవులు కూర్చున్నారు. ఈ యాదవ వీరుల సమూహంలో శ్రీకృష్ణ బలరాములు కూర్చున్నారు. రాజులందరూ కూడా మీసాన్ని వెలవేస్తూ రాజ టీవీతో చక్కనైనటువంటి రాజులందరూ కూడా కూర్చున్నారు. ద్రౌపదమ్మ వారు చక్కనైనటువంటి అలంకరించుకొని మీరు ముద్దుగా వేసుకొని తిన్నగా ద్రుపదరాజు స్వయం వరములో ద్రుపద మహారాజు గారి ప్రక్కన కూర్చున్నది అమ్మవారు. ఆ సమయంలో ద్రుపద మహారాజు గారు సభా భవనములో లేచారు. సభాసదులారా, రాకుమారులారా, ఏ అంతము దగ్గనే విడిగాని కల్లాలకు నా పట్టే.
బాణాలతో కింద తిరుగుతూ ఉన్నటువంటి పైన తిరుగుతున్నటువంటి మత్స్యాన్ని కింద నీటిలో చూసి ఎవరైతే 5 బాణాలతో మత్స్యంత్రాన్ని కొడతారో వారికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము. అదిగో మత్స్యంత్రము, ఇదిగో మా అమ్మాయి. కాబట్టి మేము ఈ శక్తి కొడితే మీరందరూ కూడా మత్స్యంత్రాన్ని ఛేదించవచ్చు అని ద్రుపద మహారాజు సభాభవనములో తెలియచేసి కూర్చున్నాడు. రాజుల మొదటి వరుసలో కూర్చున్నటువంటి రాజుగారు లేచాడు. ద్రౌపది అమ్మవారిని చూశారు. మీసాన్ని ఒక్కసారి వేశాడు. ద్రౌపది నాకు ఈనాడు మత్స్యంత్రాన్ని ఛేదించి ఏమన్నయ్యా మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపది ఈనాడు నేను పెళ్లి చేసుకుంటా. కావాలా వద్దా లేదా? ఈ నిమిషాలు కావాలా కదా? ముసలివాడు లాక్కున్నావా? ఏం లేదా? తిన్నగా మొదటి వరుసలో కూర్చున్నటువంటి మొదటి రాకుమారుడు లేచాడు. మీసాన్ని ఒకసారి వెలివేశాడు. మీసాన్ని ఒకసారి వెలివేసి, ద్రౌపది, ఈనాడు నీకు నాకు భార్య అవుతావు. మత్స్యంత్రాన్ని ఛేదించి ఈనాడు ఈ రాకుమారుని వరించేటువంటి నీకే నేను భర్తనవుతాను అని రాజఠీవితో లేచి తిన్నగా మత్స్యంత్రాన్ని చెంతకి చేరుకున్నాడు. మత్స్యంత్రాన్ని చూశాడు. పైన చూశాడు, కింద చూశాడు. పైన చూశాడు, కింద చూశాడు. కింద నీడ ఇక్కడ కనబడుతున్నటువంటి నీడ కనుమూసేలోపల ఇక్కడికి ఎక్కడికి వచ్చేస్తుంటుంది. ఈ నీడను చూసి మత్స్యంత్రాన్ని నేను పట్టగలుగుతానా? ఇది నా వల్ల అయ్యే పనేనా? అవుతుందా? అవ్వదు కదా. మరి ఏం చేద్దాము? ఇంతవరకు ఏదో వివరించానే, మీసాన్ని నిలవేశానే,
అసలే మీసానికి సంపెంగలు రాసుకొని వచ్చిన చిమ్మిరెక్కికాయ ఎందుకట సంపెంగ నూనె రాశాను. గుమగుమలాడిపోయేటువంటి చెంటు కొట్టుకొని వచ్చాను. ప్రయత్నిస్తే పోలా, ప్రయత్నం అవుతుందా చూద్దామా? ఆ సమయంలో ఎప్పుడైతే ఈ రాకుమారుడు ఒకసారి చూశాడు, మాలయ్యే పనే కాదే, ఈ మత్స్య యంత్రం ఇక్కడ కాసేపటికి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యం ఇక్కడ వచ్చేస్తుంది. నేను కింద చూసి పైన పట్టాలి, నా వల్ల కాదు కదా, ఇది మన వల్ల అయ్యే పని కాదు అని తిన్నగా తన స్థానంలో తాను కూర్చున్నాడు. ఎప్పుడైతే కూర్చున్నాడో రెండో వాడు ఊరుకుంటారా? ఏమన్నాయ్యా మత్స్యం గారు పట్టకుండా వచ్చాడు, ఎందుకు మత్స్యంత్రాన్ని పట్టవాలంటే ఒక రోజు అంటున్నాడు. ఏమయ్యా అదంతా నేనే కొట్టుకోవాలా? నువ్వు రావా? ఎందుకనే ఎందుకన్నయ్యా మత్స్యంత్రాన్ని పట్టకుండా వచ్చామన్నారు. లేదా మత్స్యంత్రం బడే పేషగా నిర్మించాడు విక్రమ మహారాజు. ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడం ధర్మం కాదు కదా. పాపం ఎంత కష్టపడి ఎంత సేవకులు చేసి ఈ మత్స్యంత్రాన్ని కట్టారంటే, ఈ మత్స్యంత్రాన్ని కొట్టి దాన్ని చంపి ద్రౌపదీదేవిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? అందుకని ఒక ప్రాణాన్ని తీసి నా సంతోషము కోసము నేను పెళ్లి చేసుకోవాల్సిన పని లేదురా. అందుకే ఆ మత్స్యంత్రాన్ని పాడు చేయడానికి నా మనస్సు అంగీకరించలేదు అన్నయ్య. అలాగైతే ఇప్పుడు నేను మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండవ రాకుమారుడు వెళ్ళాడు. రెండవ రాకుమారుడు మీసాన్ని నిలవేశాడు. తెల్లగా స్వయంవరం చెంతకి చేరాడు. ఆయనైతే 1కి 4 సార్లే, ఈయనైతే కంటి అంత లెక్క లేకుండా 10 సార్లు చేశాడు. అయ్యో ఈ మత్స్యాన్ని నేను కొట్టలేదు, మత్స్యంత్రాన్ని నేను కొట్టలేను. ఆయనే వెళ్ళి కూర్చున్నప్పుడు నేను కూర్చుంటే తప్పేమీ లేదు. ఆయనే ఈయన కూడా రెండవ రాకుమారుడు వచ్చి తన స్థానంలో తాను కూర్చున్నాడు. మూడవ రాకుమారుడు అడిగారు, ఏమన్నయ్యా మత్స్యంత్రాన్ని కొట్టకుండానే వచ్చావేమి అన్నారు. ఏమీ లేదు తమ్ముడు, నాకు ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు. నాకు ఇప్పటికే ఒకరు కాదు, ఇద్దరు పెళ్ళ ముగ్గురు 2 భార్యలు ఉన్నారు. వాళ్ళకే తెచ్చిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంది ఆయన. అందుకనే ఆ మత్స్యంత్రాన్ని కొట్టి ఆమెను కూడా ఎక్కడ పెళ్లి చేసుకోవాలో, అందుకే మత్స్యంత్రాన్ని కొట్టకుండానే వచ్చానన్నారు. చూశారు అన్నగారి ముఖాన్ని. నిజంగానే పెళ్ళి అయిందా? ఒకసారి అయిందా? నా కూతురు తెచ్చేనా? నా కూతురు రాక్షస ఒకే రోజు నాతో వచ్చింది సంపాదించేటప్పుడు. ఏమన్నా వద్దా? పర్లేదు నేను చెప్పున్నా. నువ్వు ఫ్రీగా ఇస్తే కూడా నాకు వద్దంటా అన్నాడు. నేనేమో కష్టం ఇచ్చేటట్టుగా కష్టం ఏమి ఇవ్వడం, నా కూతురు ఇస్తే చాలు. నిన్నంటే తింటా, ఇందులో బట్టలు కాయిపోతుంది, వదలనే వదలు. ఒక అమ్మాయి అడిగింది, మా ఫ్రెండ్లో ఒక అమ్మాయి చూస్తున్నా, ఆల్రెడీ ఇక్కడ చెప్పింది, ఏమే మళ్ళీ రాక్షసిగా ఉన్నావే, నా కూతురు పెళ్ళి, నా కొడుకు నేను ఇచ్చి చేసుకుంటాను, నువ్వు నాకు అన్నం పెట్టవాలి అని అడిగితే నా కూతురు ఏమన్నా, నీకు నేనేది అన్నం పెడతాను, నా మొగుడు పెట్టుకుంటే చాలా లేదు. వయసు అంతా 8 సంవత్సరాలు కూడా లేదు, అంత ఫాస్ట్గా ఒక రోజుకే చిక్కుడు చేసింది. ఫ్రీగా ఇస్తే కూడా నాకు